హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను నాగమణి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత కొన్ని నెలలుగా అయితే ఒక హాట్ టాపిక్ ఏంటి అంటే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు సంబంధించి బీఆర్ఎస్ కు మరియు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఒక చిన్నపాటి యుద్ధం అయితే జరుగుతుంది. దానికి సంబంధించి ఒకసారి వీడియోలో చూద్దాం. అసెంబ్లీ ఎన్నికల తర్వాత చూసినట్లయితే అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేలుగా గెలుపొందిన తర్వాత అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలోకి ఒక 10 మంది ఎమ్మెల్యేలు అయితే జంప్ అయ్యారు. అది అందరికీ తెలిసిందే. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలి, వారిపై అనర్హత వేటు వేయాలని ఇప్పుడున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గాని లేకపోతే కేటీఆర్ గాని హరీష్ రావు గాని వీళ్ళు డిమాండ్ చేయడం జరిగింది. ఈ సందర్భంలోనే స్పీకర్ కి కూడా కంప్లైంట్ చేయడం, పిటిషన్ ఇవ్వడం జరిగింది. స్పీకర్ కూడా ఏ విధంగా స్పందించకపోయేసరికి కోర్టు కూడా స్పీకర్ కి ఆదేశాలు జారీ చేసింది. ఆ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు అయితే ఎవరున్నారో వాళ్ళని విచారించి వాళ్ళపైన చర్యలు తీసుకోరి అని ఆదేశాలు అయితే జారీ చేసింది. చేసినప్పటికీ స్పీకర్ ఏమన్నా రెస్పాండ్ అయ్యారా అంటే ఏం రెస్పాండ్ కాలే. ఎప్పుడు కోర్టు గుర్తు చేసినప్పుడు విచారించడం, మళ్ళీ లేకపోతే సమయం కావాలని కోరడం అట్లా చేసుకుంటూనే వచ్చి మొన్న రీసెంట్ గా చూసినట్లయితే గట్టిగా వార్నింగ్ ఇచ్చింది స్పీకర్ కి. వారిని విచారించి వారికి సంబంధించిన నివేదిక నువ్వు సమర్పించకపోతే నీ పదవికి ఎసరు వస్తుంది అన్న విధంగా అయితే కోర్టు సీరియస్ అయింది. ఇందులో భాగంగానే ఆల్రెడీ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు కొంతమందికి దాదాపు 8 మందికి క్లీన్ షీట్ ఇవ్వడం అనేది జరిగింది. ఎవరు? ఈ స్పీకర్. క్లీన్ షీట్ ఇచ్చినప్పటికీ ఈ రోజు తాజాగా చూసినట్లయితే జగిత్యాల నియోజకవర్గానికి చెందిన డాక్టర్ సంజయ్ కుమార్ ఆయన బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నాడు. ఆయన బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలుపొందిండు. ఆయన ప్రతి నెల తనకు వచ్చే ఎమ్మెల్యే జీతం నుంచి బీఆర్ఎస్ పార్టీకి 5,000 సమర్పిస్తున్నా అని బిల్లులు అవి చూపించిండు కనుక అతను ఇప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నట్టు ఒక క్లీన్ షీట్ ఇవ్వడం జరిగింది. కానీ ఒకటి ఇక్కడ గమనించాలి ఏంటంటే జగిత్యాల నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే ఒక్కరు కాదు, దానం నాగేందర్ గాని కడియం శ్రీహరి గాని వీళ్ళందరూ ఏంటంటే స్వయాన కాంగ్రెస్ పార్టీలోకి సీఎం రేవంత్ రెడ్డి కండువాలు కప్పి మరి వాళ్ళని తీసుకోవడం జరిగింది. రీసెంట్ గా జరిగిన గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ గానీ ఇంతకు ముందు జరిగిన జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ గానీ వాటిలో వీళ్ళు ఏంటంటే ప్రచారాలు చేయడం కూడా జరిగింది. కొంతమంది ప్రచారాలు చేసినప్పటికీ బీఆర్ఎస్ లోనే ఉన్నారు అని స్పీకర్ నిర్ణయించడం అనేది ఇది కరెక్ట్ కాదు. దానిపైన ఇప్పుడు కేటీఆర్ గాని కవిత గాని ఇంకా వేరే వాళ్ళు కూడా స్పందించడం అనేది జరుగుతుంది. స్పీకర్ యొక్క వైఖరిని తప్పు పడుతున్నారు. రాజ్యాంగ విరుద్ధం, చట్టానికి మీరు అన్యాయం చేస్తున్నారు. ఒక చట్టబద్ధమైన పదవిలో ఉండి మీరు ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం తప్పు అన్న విధంగా అయితే క్వశ్చన్ చేస్తారు. ఇది 100% తప్పు. ఎందుకంటే మనం రీసెంట్ గా నిన్న చూసినట్లయితే జగిత్యాల నియోజకవర్గానికి చెందినటువంటి ఒక ఇష్యూ జరిగింది. ఏంటిది? కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అయినటువంటి జీవన్ రెడ్డి ఉండంగా ఈ జగిత్యాల నియోజకవర్గం చెందిన ఇప్పుడు ఎమ్మెల్యే అయినటువంటి డాక్టర్ సంజయ్ కుమార్ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నా అని చెప్తుండు కదా. మరి అతను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు మరి కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి ఎవరైతే ఇప్పుడు మున్సిపల్ అభ్యర్థులు ఉన్నారో వాళ్ళకి ఏ విధంగా ఇచ్చిర్రు? స్పీకర్ ఏ విధంగా వాళ్ళకి స్క్రీన్ షీట్ ఇచ్చిండో స్పీకర్ కే తెలియాలి. బీఆర్ఎస్ వాళ్ళు గాని కవిత గాని వీళ్ళు ఆరోపిస్తున్న విధంగా రేవంత్ రెడ్డి ఆడిచ్చినట్టే స్పీకర్ ఆడుతున్నాడని చెప్పొచ్చు. స్పీకర్ ప్రవర్తిస్తున్న తీరును చూస్తే అలానే అనిపిస్తుంది. ఎందుకంటే సోషల్ మీడియాలో చూసినట్లయితే కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పుకొని స్వయంగా రేవంత్ రెడ్డి తోటి ఫోటోలు దిగిన ఫోటోలు కూడా చాలా ఉన్నాయి. పార్టీ మీటింగ్ లకు అటెండ్ అయింది. సరే, ఇది అంత ఒకటి పక్కన పెడదాం. ఇప్పుడు రీసెంట్ గా ఒకటి జరిగింది ఏంటంటే రేవంత్ రెడ్డి దావోస్ పర్యటనలో ఉన్నప్పుడు బట్టి విక్రమార్క ఒక మీటింగ్ అరేంజ్ చేయడం అనేది జరిగింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు మరియు కాంగ్రెస్ మంత్రులకు సంబంధించి ఒక మీటింగ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఆ మీటింగ్ లో ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యే అని క్లీన్ షీట్ ఇచ్చినటువంటి సంజయ్ కుమార్ ఏ విధంగా అటెండ్ అయ్యిండు? సంజయ్ కుమార్ ఎట్లా అటెండ్ చేశారు? కాంగ్రెస్ మీటింగ్ కి బీఆర్ఎస్ వ్యక్తి ఏ విధంగా వచ్చిండు? దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు మరి వీళ్ళు ఎందుకు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారో తెలియదు. కానీ కాంగ్రెస్ సీనియర్ నేతలకి గాని కాంగ్రెస్ వాళ్ళకి గాని అన్యాయం చేసి ఎవరైతే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను ఎందుకు కాపాడాలని చూస్తున్నారో రేవంత్ రెడ్డి సర్కార్ కే తెలుసు, కాంగ్రెస్ పార్టీకే తెలుసు. భవిష్యత్తులో ఒకవేళ వీళ్ళ పైన అనర్హత వేటు వేసినా లేకపోతే చేత రాజీనామా చేయించినా మళ్ళీ ఉప ఎన్నికలకి వస్తే గిన ఆ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ మనుగడ అనేది మొత్తం క్షీణించిపోతుంది. అంటే కాంగ్రెస్ పార్టీకి అనుకున్న విధంగా సీట్లు రావన్న భయంతో ఇట్లా చేస్తున్న వార్తలు అయితే గట్టిగా వినిపిస్తున్నాయి. నిజంగా చెప్పాలంటే వీళ్ళు ప్రవర్తిస్తున్న తీరు కూడా అంతే. ఎందుకంటే వీళ్ళు 2 ఏళ్ల పరిపాలనలో ప్రజలకు ఇచ్చిన హామీల ఊసు లేదు. తెలంగాణలో అభివృద్ధి లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక అభివృద్ధి చేస్తాం, అప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు నష్టం చేసిర్రు, అభివృద్ధి చేయలేరు, వాళ్ళ ఖజానాను నింపుకుర్రు, తెలంగాణను అప్లపాలు చేసిర్రని చెప్పుకున్నారు మొన్నటిదాకా. కానీ ఇప్పుడు వీళ్ళు ప్రవర్తిస్తున్న తీరు కూడా అంతే ఉంది. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గ్లోబల్ సమ్మిట్లు, విదేశాల పర్యటన టైం వేస్ట్ చేస్తున్నారు తప్ప మరి హామీల ఊసు లేదు, ఉద్యోగం నోటిఫికేషన్ లేదు, జాబ్ క్యాలెండర్ అన్నారు దాని ఊసే లేదు. మళ్ళీ విద్యార్థులు నిరుద్యోగ రోడ్లపైకి వస్తున్నారు ఆల్రెడీ. ఇవన్నీ జరుగుతున్న నిమ్మకు నీరెత్తనట్టయితే ఉన్నారు. మరి ఇచ్చిన హామీలు వాళ్ళకు
గుర్తులేవా, లేకపోతే తెలంగాణ ప్రజలు మరి మున్సిపల్ ఎన్నికల ద్వారా గుర్తు చేస్తే గనక అప్పుడు గుర్తొచ్చి మళ్ళీ అసెంబ్లీ ఎన్నికల వరకిన నోటిఫికేషన్లు గానీ లేకపోతే ఇచ్చిన హామీలను గానీ అమలు పరుస్తారు కావచ్చు. ఒక్కటి మాత్రం నిజం, ఎప్పుడు ఎవరైతే బీఆర్ఎస్ వాళ్ళు గానీ కవిత గానీ ఇప్పుడు బీజేపీ వాళ్ళు గానీ స్పీకర్ రేవంత్ రెడ్డి చేతిలో కాంగ్రెస్ పార్టీకి ఒక కీలు బొమ్మ అనేది వాళ్ళు ఆరోపిస్తున్నారు కదా, దీన్ని బట్టి అతను ప్రవర్తిస్తున్న తీరును బట్టి ఈ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు ఇచ్చిన క్లీన్ షీట్ ఆధారంగా మనం కూడా స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. పై అధికారులు చెప్తున్న విధంగానే స్పీకర్ ప్రవర్తిస్తున్నాడని క్లారిటీగా అర్థమవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.